అందరికీ నమస్కారం. కే స్టేషన్ కి స్వాగతం. ఈ రోజు మనం రామకృష్ణ పరమహంస చెప్పిన కథల్లోంచి ఇంకొక మంచి కథ చెప్పుకుందాం. భగవంతుడొక కల్పవృక్షం. రండి విందాం. ఒక ఊర్లో ధనగుప్తుడనే వ్యాపారి ఉండేవాడు. అతడు పలు దేశాలు తిరిగి వ్యాపారంలో చాలా డబ్బులు సంపాదించాడు. ఎప్పుడూ ఆడంబరంగా ఉండేవాడు. సుఖభోగాలతో రోజులు గడిపేవాడు. ఒకరోజు ధనగుప్తుడు ఒక పట్టణానికి వెళ్లవలసొచ్చింది. ఇప్పట్లాగా అప్పట్లో బస్సులు లేవు కాబట్టి అతడు నడిచెళ్లవలసి వచ్చింది. తెల్లవారుజామునే బయలుదేరాడు. మధ్యాహ్నం బాగా ఎండ పడడంతో బాగా అలిసిపోయాడు. ఎక్కడైనా కొంచెం అలసట తీర్చుకుందామంటే ఎక్కడా తగిన చోటే కనిపించలేదు. ఇంకా కొంత ముందుకు నడిచేటప్పటికీ తన అదృష్టమా అంటూ ఒక పెద్ద చెట్టు అతనికి కనిపించింది. హమ్మయ్యా అంటూ ఆ విశాలమైన చెట్టు కొమ్మల నీటిలో కూర్చున్నాడు. చల్లగా గాలి వీస్తుంది. అతనికి పరమానందమైపోయింది. అలాగే కాలు చాచి పడుకున్నాడు. ఆహా, దాహంతో అలమటిస్తున్న నాకు ఇప్పుడు తాగడానికి కొంచెం మంచినీళ్లు దొరికితే ఎంత బాగుండేది అని తలంచాడు. ఏమి ఆశ్చర్యం! వెంటనే ఒక పాత్రలో చల్లని మంచినీరు అతని ముందు ప్రత్యక్షమయ్యింది. అతడు ఆశ్చర్యపోతూ ఆ నీళ్లు తీసుకుని తాగాడు. అమృతంలా అనిపించింది. దానితో అతనికి దాహం తీరింది. ఇంతకు తాను ఏ వృక్షం కింద కూర్చున్నాడో అది సామాన్యమైన వృక్షం కాదని, కోరినది కోరినట్లుగా ప్రసాదించే కల్పవృక్షమని ధనగుప్తునికి తెలియదు. అతడు మళ్ళీ ఇలా తలంచాడు. నా దాహమేమో ఇప్పుడు తీరిపోయింది, కాని భయంకరంగా ఆకలి వేస్తున్నదే. నాకిప్పుడు మంచి భోజనం దొరికితే ఎంత బాగుండేది అనుకున్నాడు. మరుక్షణం పంచభక్ష పరమాన్నంతో కూడిన విందు భోజనం అతని ముందు సిద్ధంగా ఉంది. పరమానందంతో ధనగుప్తుడు అన్నం, సాంబార్, రసం, పప్పు, పెరుగు, వడలు, పాయసం అన్నిటినీ పుష్కలంగా ఆరగించాడు. అతనికి ఆకలి తీరింది. చాలాసేపు ఎండలో నడవడం వల్ల అలసిపోయిన ధనగుప్తునికి మంచి భోజనం ఆరగించడంతో కాస్త కునుకి తీయాలనిపించింది. కాని మట్టి నేలపై పరుపు లేకుండా, తలదిండు లేకుండా ఎలా పడుకోవడం? నాకిప్పుడొక మంచి పరుపు దొరికితే ఎంత బాగుండేది అనుకున్నాడు ధనగుప్తుడు. వెంటనే మంచి పరుపుతో కూడిన మంచం అతని ముందు నిలిచింది. ధనగుప్తుడు ఆ మంచం మీద పడుకుని చాలా ఆనందించాడు. ఇప్పుడు నా కాలు పట్టేందుకు పనివాళ్లుంటే ఎంత హాయిగా ఉండేది అనుకున్నాడు. వెంటనే ఇద్దరు అందగత్తెలు ప్రత్యక్షమై అతను కాలు పట్టసాగారు. ధనగుప్తునికి ఆశ్చర్యానికి అంతులేకపోయింది. ఇదేమైనా స్వర్గలోకమా? కోరింది కోరినట్లుగా లభిస్తున్నదే. ఈ వృక్షం ఎటువంటిదై ఉంటుంది అని ఆలోచిస్తున్న ధనగుప్తునికి ఇప్పుడొక సంశయం కలిగింది. ఇప్పుడు నేను నిద్రపోవడం మంచిదా? ఇదొక పెద్ద అడవి. తోడుకు ఒక స్నేహితుడు కూడా లేడు. నేను ఒంటరిగా ఉంటున్నాను. ఈ స్థితిలో ఒక పెద్ద పులి ఇటుగా వస్తే నా సంగతేమవుతుంది అని చింతించసాగాడు. మరుక్షణం ఎక్కడ్నించో గాండ్రుమంటూ పెద్ద పులి అతనిపై పడింది. కొద్ది క్షణాల్లో అది అతన్ని చంపేసింది. అంతటితో ధనగుప్తుని కోరికలన్నీ అంతమైపోయాయి. భగవంతుడు కల్పవృక్షం వంటివాడు. శ్రద్ధాభక్తులతో దేన్ని కోరితే దాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి మనం ప్రార్థించేటప్పుడు దేనిని మనం కోరుతున్న విషయంపై జాగ్రత్తగా ఉండాలి. ఆయన వద్ద ఎప్పుడూ భక్తిని, జ్ఞానాన్నే కోరుకోవాలి. కాని అల్ప విషయ సుఖాలు ప్రార్థించరాదు. ఈ అల్ప సుఖాలకే ప్రార్థిస్తే అవి లభిస్తాయి. కాని దాన్ని అట్టిపెట్టుకుని వచ్చే కష్ట నష్టాలు కూడా అనుభవించవలసి ఉంటుంది. ఇలా ప్రార్థించడాన్నే శ్రీరామకృష్ణులు మహారాజు గారిని దర్శించి 2 వంకాయలుమ్మని అడిగితే ఎలాగుంటుందో అలాగుంటుంది మనం సర్వేశుని దర్శించి విషభోగాలుమ్మని ప్రార్థించడం అన్నారు. అదండి కథ నచ్చిందా? లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ కథ ఎక్కువ మంది తెలుగు ప్రేక్షకులకు చేరుతుంది మరియు మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.